హలో అండి, నమస్తే అందరికీ. ఇది చూడండి, గులాబీ పూలు. ఇవన్నీ పూలు మొన్న ఇచ్చినప్పుడు, లిక్విడ్ ఇచ్చినప్పుడు బాగా పూస్తూ ఉంటాయండి. మళ్ళీ కొంచెం తగ్గినాయి అని తెలుస్తుంది మనకి. ఇప్పుడు మళ్ళీ ఏదో ఒకటి లిక్విడ్ ఇవ్వాలి. ఎందుకంటే వారానికి ఒకసారి, వారం దాటిపోయింది నేను ఇచ్చేసరికి. వారానికి 2 సార్లు గాన ఇవ్వచ్చండి. ఇస్తేనే ఇది బాగా పూలు పూస్తాయండి. ఇప్పుడు మొక్క కూడా బాగా ఎదగాలి అంటే ఇప్పుడు కొమ్మ సాగుతుంది. ఇది అన్నీ కొమ్మలన్నీ సాగుతున్నాయి. ఇప్పుడు చిగుర్లు వస్తున్నాయి బాగా. ఇప్పుడు మనం మట్టి కూడా కొన్నిటికి తవ్వాను, కొన్నిటికి తవ్వలేదండి. ఇదిగండి, వీటికి తవ్వాను కొన్ని. ఇదిగండి, ఇంకా కొన్ని ఉన్నాయి తవ్వాల్సినవి. అయితే ఇప్పుడు మనము ఇంకా ఈ చిగుర్లు బాగా రావాలి, ఈ మొగ్గలు తొందరగా ఎదిగి పూలు రావాలి అంటే, ఇదిగండి, పెద్ద సైజులో మంచిగా పూలు రావాలి అంటే ఇప్పుడు మనం ఇచ్చే లిక్విడ్ బాగా పనిచేస్తుందండి. ఇప్పుడు ఈ మచ్చలు వస్తున్నాయి కదా ఆకుల మీద, చూడండి. ఇదొక ఏదో పురుగు, దీన్నే పురుగు ఆశిస్తుంది. ఈ పురుగు కూడా మనకి ఇదిగండి చూడండి, ఇదిగండి సన్నగా ఉందండి పురుగు. ఈ ఆకులన్నీ తీసేసుకోవచ్చు. ఇట్లా ఉంచితే ఇంకా అది అట్ట ఎండుగా అయిపోయి కొమ్మ కూడా ఎండిపోయిద్ది. ఇప్పుడు నేను అవన్నీ తర్వాత తీసేస్తానండి. ఇప్పుడు ఈ లిక్విడ్ ఇచ్చామంటే ఆకులు కూడా పచ్చదనంగా చిగుర్లు రావటం కానీ, ఇప్పుడు నేను ఇచ్చి వారమో 10 రోజులు అవుతుంది. వీడియో చూస్తే మీకు అర్థమైద్ది. అయితే ఇప్పుడు మళ్ళీ ఈ రూట్ సిస్టమ్ కూడా బాగుంటేనే మొక్క ఎదుగుదల బాగుంటుందండి. కిందకి రూట్ బాగా వెళ్ళిపోతే, ఇప్పుడు ఈ తవ్వాను కదా, ఇవి కూడా తవ్వుతారు రేపు ఒకరోజు. కొంచెం నీళ్ళు మనం ఇచ్చే లిక్విడ్స్ కానీ, వాటర్ కానీ కింద దాకా తీసుకొని వేరు కూడా మంచిగా డెవలప్ అవుతుంది. చిగుర్లు చూడండి ఎలా వస్తున్నాయో. ఇదిగండి, చిగుర్లు బాగా వస్తున్నాయి అన్నీ. అటు కూడా చూపిస్తాం. ఇదిగండి, ఇట్లా చిగుర్లు వస్తున్నాయి కదా. ఇప్పుడు మళ్ళా ఆ పాత ఆకులు, పండిపోయిన ఆకులు తీసేసుకోవటం మనము. దానంతటా అది కూడా రాలిపోతున్నాయి కొన్ని. కానీ మనం తొందరగా తీసేసుకుంటే ఇంకా తొందరగా కొత్త చిగురు వస్తుంది. పండాకులు, ఎండాకులు ఇలాంటివి కొన్ని తీసేస్తూ ఉంటే మొక్కకు కూడా బాగుంటుంది. ములుగుచ్చుకుంటున్నాయి. ఇదిగండి, అబ్బో. ఇప్పుడు ఇట్లా కొమ్మ సాగుతుంది కదండి, చూడండి. ఇప్పుడు మనం ఇచ్చే లిక్విడ్సే ఈ మొక్కకి ఆధారం. ఎన్ని రకాలుగా ఇస్తే ఈ మొక్క కూడా ఎదుగుదల అనేది అంత బాగుంటుందండి. చూడండి మొగ్గలు. ఇదిగండి, ఇక్కడ 2 ఉన్నాయి. ఇట్లా ఇవన్నీ ఇప్పుడు మనం ఆ లిక్విడ్స్ ఇస్తూ ఉంటే ఇంకా పువ్వు తొందరగా పెద్దదయ్యి మనకి బాగా వస్తుంది. ఇవన్నీ కూడా చిగుర్లు మొదలైనయండి. ఇదండి, చిగురు భలే ఉంది కదా, చూడండి. పాత ఆకులు పాతగానే ఉంటున్నాయి, కొత్తగా చిగుర్లు వస్తున్నాయి. చూసారు కదా. ఇదిగండి, ఇట్లా అంత లెక్క. ఇదిగండి, ఇక్కడ కూడా. ఇదిగండి, ఇక్కడ అదిగా కింద. నేను ఇవన్నీ తర్వాత తీసేస్తానండి. ఇవి తీసేసుకోవటమే మంచిది ఎప్పటికప్పుడు. ఇదిగండి, ఇట్లా. ఇదిగండి, చిగుర్లు వస్తున్నాయి. ఇప్పుడు మనం ఆ లిక్విడ్ నేను తయారు చేసి ఇస్తానండి. ఇంకా బాగా గ్రోత్ బాగుంటుందండి ఆ లిక్విడ్కి. చూపిస్తాను. ఇక్కడ కూడా చూసుకున్నారా, అంతా చిగురేనండి. ఇదంతాను చూడండి, చిగురు మొగ్గలు వస్తున్నాయి బాగా. చిగురు వచ్చిన దగ్గర అంతా మొగ్గలు వస్తున్నాయండి. ఇదిగండి, చూస్తున్నారా. మనం ఇచ్చే లిక్విడ్స్ మనం ఇంట్లో ఉన్న వాటితోనే
ఈ రకంగా మనం మొక్కలు పెంచుకుంటున్నాము, పూలు పూపించుకుంటున్నాము. మీరు చూస్తూనే ఉన్నారు, మీకు ప్రతిదీ నేను చూపిస్తూనే ఉన్నా. ఇదిగోండి ఇక్కడ ఒకటి ఎంత బాగా చిగుర్లు వస్తున్నాయో చూడండి. మొక్క చూడండి, ఇదిగోండి చూసారుగా. ఇగో చూడండి, ఈ మొక్క ఇంకా నేను ఈ గుత్తి కట్ చేస్తాను అని చెప్పాను, ఇంకా కట్ చేయలేదు. మళ్ళీ ఇక్కడ చిగుర్లు వస్తున్నాయి చూసారా. ఇదిగోండి దీనికి కూడా పేను బంక వస్తుందండి ఇప్పుడు, చూస్తున్నారా. ఇదిగోండి పేను బంక. నేను మళ్ళీ ఆ లిక్విడ్ తయారు చేసి మొన్న జామ మొక్కకి ఇచ్చాను కదండి, చూస్తున్నా ఇప్పుడే. ఆ పురుగు అయితే లేదండి, చూడండి మీరు కూడా ఎక్కడైనా కనిపిస్తుందేమో. పోయినట్టే, మొన్న స్ప్రే చేసాం కదా. ఇదిగండి ఇక్కడ ఒకటి నా చేతి కింద పడి చనిపోయింది. ఇంకొకసారి మళ్ళీ స్ప్రే చేస్తానండి, చెప్పా కదా 3 రోజులకు ఒకసారి అట్లా స్ప్రే చేసుకుంటే జామ మొక్కల మీద వచ్చిన పురుగు కూడా పోయిద్దని. మళ్ళీ నేను దాన్ని మొన్న ఇచ్చిన లాగానే అది ట్రై చేసి చూస్తాను. మళ్ళీ దీనికి కూడా అప్పుడు ఇస్తానండి. ఇదిగో పేను బంక కనిపిస్తుందా లేదా, ఇదిగండి ఇది పోద్ది. ఇవి కూడా మొగ్గలు చూడండి ఎన్ని వస్తున్నాయో, చిగుర్లు వచ్చి పువ్వు ఉంది. ఇదిగండి మొగ్గలు, ఇదిగండి ఇలా బూజులాగా వస్తుంది. ఏదో ఒకటి పెస్ట్ కనిపిస్తూనే ఉంటుందండి. ఇదిగండి మొగ్గలు చూసారా ఎన్ని వచ్చినాయో ఇట్లాగా. ఇది కూడా చిగుర్లు వస్తుంది, కొత్త చిగురు వస్తుంది. ఇదిగండి మొగ్గలు వస్తున్నాయి. మొన్న ఒక పువ్వు చూపించా మీకు, మళ్ళీ ఈ పువ్వు ఇదిగోండి. ఇంకా విచ్చుకోవాలి, బాగా విచ్చుకుంటే భలే ఉంటుందండి కలర్ మాత్రం. బొట్టు కుంకుమ రెడ్ అంటాం కదా అట్లా. ఓకే, ఇక్కడ ఒకటి ఇదిగండి ఈ పువ్వు రేపు కోస్తా. ఇవన్నీ మొగ్గలు ఇంకా ఉన్నాయి. ఇట్లా ఏదన్నా కొమ్మ ఎండిపోతే ఎమ్మటే తీసేసుకుంటే బాగుంటుంది. ఎండిపోవటం సహజం, ఒక పక్క ఎండిపోతుంటాయి. తోటకూర బాగా మొలుస్తుందండి ఇందులో, కోసుకుంటాను. చూడండి ఇది కూడా అట్లాగే చిగుర్లు చూడండి. ఇదిగండి ఈ చిగుర్లు బాగా ఇంకా వృద్ధి చెంది మొక్క ఎదుగుదలకి, మొగ్గలు తొందరగా రావటానికి, వచ్చిన మొగ్గలు కూడా పెద్ద పువ్వులుగా పూయటానికి ఈ నేను చెప్పే ఈ లిక్విడ్ బాగా పనిచేస్తుందండి. చూపిస్తాను. ఇదండి మన కలబంద మొక్క అండి, కలబందం తీసుకుంటున్నాను. ఇది కట్ చేసుకొని కిందకి తీసుకెళ్ళి మిక్సీకి వేయాలండి. ఇది కట్ చేయడానికి కూడా ఇట్లా పూలు చూడండి ఎంత బాగున్నాయో, లైట్ ఆరెంజ్ షేడు. ఇవన్నీ పూలు వచ్చి ఇదిగండి రాలిపోయినాయి చూసారా, కింద రాలిపోతూ ఉన్నాయి. 2 కొమ్మలు వచ్చినాయి. ఇదిగండి మనం ఇంతకుముందు ఇక్కడ కట్ చేసుకున్నాము, ఇప్పుడు దీంట్లో అది కట్ చేస్తానండి. ఇది కింద దాకా ఉంది. ఇదిగండి ఇది మనకి చనిపోయే మొక్కను కూడా బ్రతికిచ్చే సంజీవని కదండి, మనం అదే చెప్పుకుంటాం కదా. ఇప్పుడు ఈ సంజీవనిని మళ్ళీ మన గులాబీ మొక్కలకి ఇది ఇట్లా కట్ చేస్తున్న తర్వాత కింద గులాబీ మొక్కలకి, మందారాలకి, మల్లెలకి, ఏ పూల మొక్కకైనా ఇవ్వచ్చండి. నేను గులాబీలకి ఇచ్చిన తర్వాత ఉంటే వాటికి కూడా ఇస్తానండి. ఇది కట్ చేసి కుదరటం లేదులే, నేను ఫోన్ పక్కన పెట్టి కట్ చేస్తా. ఈ కిందగా తీసుకెళ్ళి ఇది కట్ చేసి చివర్లంతా ముళ్ళు తీసేసి ముక్కలు కోసుకొని మిక్సీకి వేసి కిందకి వెళ్ళినా చూపిస్తానండి. ఇదిగండి
మన ఇంట్లో అని చెప్పా కదా, మన తోటలో తెచ్చుకున్న కలమంద 4 ముక్కలు 4 ఆకులు కట్ చేసుకున్నానండి. ఈ 2 కలిపి 1 2 3 4. ఇదిగండి పప్పాయ చెడిపోయిందండి. ఇంట్లో మొన్న తీసుకొస్తే 2 తీసుకొస్తే ఒక కాయ పాడైపోయింది. నిన్న మొన్న కోద్దామంటే కుదరలేదు, ఇంకా అది పోయింది. ఇది కాఫీ పొడి అండి. ఈ డబ్బాలోది చూపిస్తుంటా కదా నేను. ఈ స్పూన్ తోటి 4 స్పూన్లు వేసానండి. మన పెద్ద స్పూన్ అయితే 2 స్పూన్లు అవుతుంది. కాఫీ పొడి పువ్వులకి బాగా పనిచేస్తుందండి. నైట్రోజన్ ఎక్కువ ఉంటుంది. ఇదంతా మనం ఎప్పుడు పూల మొక్కలకి ఇది ఆకులు పచ్చదనంగా ఉండటానికి బాగా ఇది ఉపయోగపడుతుందండి. నేను గమనించింది అది. చనిపోయే మొక్కకి కూడా చిగుర్లు రప్పించి వేరు సిస్టమ్ బాగా డెవలప్ చేసి వేరు నుంచి మొక్క ఎదిగి దాని నుంచి మళ్ళీ చిగుర్లు రావటము ఇదంతా మనం చూస్తున్నాం. ఇది ఇచ్చినందువల్ల, కలమంద ఇచ్చినందువల్ల. ఇది మళ్ళీ మనకి ఏ విటమిన్, సి విటమిన్ అన్నీ ఇందులో ఉంటాయి కాబట్టి ఇది మనకి పడేసేదే కదా. ఇది మన ఇంట్లో పనికి రాకపోతే పడేస్తాం. దాన్ని మనం మొక్కలకి ఇచ్చుకుందాం అని చెప్తున్నా. ఇది కాఫీ పొడి. ఈ 3తోటి ఇప్పుడు మనకి ఆ పూలు బాగా పూపించుకోవాలన్నా, వచ్చిన చిగుర్లు పెద్దవి కావటానికి, ఇంకా చిగుర్లు రావటానికి, ఉన్న ఆకులు కూడా మంచిగా కొమ్మ సాగిద్ది, ఆకులు పచ్చదనంగా ఉంటాయి దీనివల్ల. ఇది మంచి ఉపయోగం అండి. నేను ఇది మొత్తం ముక్కలు కట్ చేసుకొని దీనికి ఇదే మిక్సీకి వేస్తాను, దీనికి ఇదే మిక్సీకి వేస్తాను. మళ్ళీ మొత్తం ఒక గిన్నెలో కలుపుకొని అందులో ఈ పొడి కలిపి చూపిస్తా పైకి తీసుకెళ్ళి. ఇదండి చూడండి. ఇందులో పప్పాయ మిక్సీకి వేసేటప్పుడే కాఫీ పొడి కూడా వేసానండి. మెత్తగానే పట్టాను. చూడండి ఎలా ఉంది. ఇదేదో లేహ్యం లాగా ఉంది కదా, భలే ఉంది చూడటానికి కూడా. స్మెల్ కూడా కాఫీ పొడి వేసేసరికి భలే వచ్చిందండి. ఇదండి, ఇది జ్యూస్ తీసాను. ఇది మొత్తం మరీ ఫైన్గా వేయలేదండి, అట్లానే ముక్కలుగా ఏం లేదు, ఒక రకంగా వేసాను. ఇప్పుడు నేను ఈ 2 మిశ్రమాలు కలిపి ఇదిగండి ఈ బకెట్కి వేస్తా. దీంట్లో 2 బకెట్లకు తయారు చేస్తానండి. అంటే 20 లీటర్స్కి ఇది వేస్తాను. పైకి తీసుకెళ్ళి చూపిస్తాను. ఇదిగండి నిండుగా తీసుకున్నానండి 2 బకెట్లకి. అది ఆ ముక్కలు లాంటివి పైకి వచ్చినాయి. అవేం కాదులేండి, మనం మట్టిలోకి వేస్తాం కాబట్టి ఒక్కో దానికి కొంచెం కొంచెం వస్తాయి. చూడండి ఎంత బాగా వచ్చినాయో, టీ నీళ్ళలాగా బాగున్నాయి కదా. ఇప్పుడు ఇద్దాము. ఒక గులాబీలకే కాదండి, ఇప్పుడు మన మందారాలకు కూడా ఇచ్చుకోవచ్చు. ఈ గులాబీలకి ఇచ్చి ఫస్ట్, తర్వాత నేను ఉంటాయిలేండి, ఇంకా కొంచెం ఉంటాయి, వీటికి కూడా ఇస్తాను. మల్లె మొక్కలు కూడా ఇప్పుడు మొగ్గల మీద ఉన్నాయండి. అవి కూడా కొంచెం 6 టబ్బులే కదా, వాటికి ఇచ్చేసి తర్వాత ఇటు చూపిస్తానండి. అటు వెళ్దాం. ఇదిగండి ఇప్పుడు ఈ మొక్కలకి ఎండ కూడా బాగా తగలాలండి. మాకు తగిలిద్ది ఇక్కడ ఎండ. వీటికి గులాబీ మొక్కలకి ఇటు తూర్పు వైపు నుంచి వచ్చే ఎండ, ఇవి మొత్తం చుట్టూరు ఇటు పరమటకు పోయే కొన్ని కూడా సూర్యుడు మనకి ఇక్కడ ఏం అడ్డం లేదు కాబట్టి వీటికి ఇబ్బంది లేదు. మందార మొక్కలకే కొంచెం నేను అక్కడ పెట్టడం పొరపాటు చేసామన్నా, అది తీపిస్తా రావట్లే అమ్మాయి. ఇదిగండి ఇట్లా కొంచెం ఉదయం నీళ్ళు ఇచ్చానండి, ఈ పూట ఇది ఇస్తున్నానండి. ఇక నైట్ బాగా అబ్జర్వ్ చేసుకుంటుందండి మొక్క. వేర్లు కూడా చూడండి మట్టి అంతా తడిసేటట్టు ఇచ్చుకుంటే మళ్ళీ ఒక వారం ఆగి మళ్ళీ ఇంకోటి ఇస్తానండి. ఏదన్నా మీకు ప్రతిదీ నేను చూపిస్తున్నాను కదండి. ఇప్పుడు వేరు సిస్టమ్ బాగుంటుంది. ఇది వేరు బాగుంటే మొక్క గ్రోత్ బాగుంటుంది. మీకు ఇప్పుడు కనిపిస్తుంది కదా మన మొక్కలు ఎలా ఉన్నాయి అనేది. చూడండి మనం ఇంట్లోనే ఉండే వాటితోటే ఇప్పుడు మనం ఇవన్నీ లిక్విడ్ తయారు చేసుకుంటున్నాము.
అదండి ఇట్లా. ఇప్పుడు ఈ బాగా చిగుర్లు ఇంకా తొందరగా పైకి వస్తాయండి. వచ్చి కొమ్మ సాగి పూలు మొగ్గలు వస్తాయి కదా, పూలు బాగా వచ్చేది. చూస్తున్నారు కదా, రోజు ఎన్నెన్ని పూలు కోస్తున్నాను. గులాబీలు కూడా. ఇప్పుడు ఇక్కడ గులాబీలకి అయిపోయిందండి. అటు గులాబీలు ఉన్నాయి, అక్కడ ఇచ్చి చూపిస్తాం. కూడా ఇస్తున్నానండి. మట్టి అంతా తడవాలండి చుట్టూరు, అప్పుడే వేర్లు ఎటు ఉన్నాయో అటు తీసుకుంటుంది మొక్క. ఓకే, పట్టుకెళ్దాం. ఇది లిక్విడ్ టమాటా మొక్కలకు కూడా ఇచ్చుకోవచ్చండి. పూల మొక్కలకే కాదు, అన్నిటికీ ఇచ్చుకోవచ్చు. అయితే మనం కొంచెమే చేసుకుంటున్నాం కదా ఇప్పుడు, అందుకని గులాబీలకు ఒక్కటే చెప్తున్నా నేను మీకు. ఇక్కడ వైలెట్ కలర్ మందారం ఉంది కదా, దీనికి ఇది అడవి మెల్లని మొన్న పువ్వు కోసా, నిన్న కాదులే మొన్న కోసాను. దీనికి కూడా కొంచెం ఇస్తున్నా. ఇది పూలు రావటానికి ఉపయోగపడిద్ది కాబట్టి. ఇది మల్బరీ మొక్క అండి. ఇది కూడా పూతలు వస్తేనే కదా మనకి కాయ వచ్చేది. అందుకని కొంచెం ఇక్కడ ఉంది కాబట్టి ప్రస్తుతానికి దీనికి ఇచ్చా. ఇంకేమున్నాయి అక్కడ మందారాలకి ఇద్దాం, మల్లెకి ఇచ్చి మందారాలు ఇదండి దీనికి ఇచ్చానండి. ఈ మొక్క అటు మూలగా ఉండింది కదా అరటి చెట్టు పక్కన, ఇది ఒకటి ఇటుది జరిపానండి. ఇంకా దాన్ని సరి చేయాలి. ఇక్కడ కొన్నిటికి ఇస్తున్నానండి. కొంచెం మనకు డల్ అనిపించిన వాటికి ఇచ్చుకుంటే మల్లెలు మళ్ళీ మొగ్గలు మొదలవుతున్నాయి మనకి. ఇదండి చూడండి, మొగ్గలు చూస్తున్నారా, గుత్తులు వస్తున్నాయి మళ్ళీ. అందుకే ఇప్పుడు మల్లెలకి ఇద్దామంటుంది నేను. కొంచెం ఇస్తే తొందరగా పువ్వు పెద్దది అవుతుంది, బాగుంటుంది. కాగితాల పూల చెట్టు అండి. కొమ్మ పెట్టానండి, ఇక్కడ బతికింది. ఇదిగండి ఇక్కడ ఒకటి కొమ్మ పెడితే బ్రతికి పూలు వస్తున్నాయి వైలెట్ కలరు. ఇదిగండి ఈ మొక్క కూడా మొగ్గలు, కొమ్మ సాగుతుందండి బాగా. అక్కడ ఉండేది కదా ఇంకోటి సపరేట్గా, అది మొన్న ఇక్కడికి తీసుకొచ్చి పెట్టానండి. ఇక్కడైతే ఎండ తగిలిద్ది, అక్కడ ఎండ తగలక మట్టి కూడా ఆరట్లేదు అటు. మన పాటికి మనం నీళ్ళు ఇచ్చుకుంటూ ఉంటాం కదా. ఇది ఇంతవరకు వచ్చినాయండి నీళ్ళు. ఓకే, కొంచెం ఉన్నాయి, దీనికి ఇచ్చేసా. అది అయిపోయింది. ఇప్పుడు మనము కొన్ని మందారాలకు ఇచ్చా, అక్కడ వాటికి ఒక 5 టబ్బుల్లో ఇచ్చానండి మందారాలకి. నేను ఇంకొకటి లిక్విడ్ తయారు చేస్తున్నానండి, అది కూడా మీకు చూపిస్తాను. అది 2 రోజులు నానాలి, అది కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు. ఎందుకంటే కాయలు పెద్ద సైజు కావట్లేదమ్మా, అసలు కాయ రావట్లేదని అడిగారు, వాళ్ళ కోసమని. ఇప్పుడు నా మొక్కలు కూడా సపోటాలు ఉన్నాయి కదా, ఇంకా తొందరగా పెరగాలని, దానిమ్మకాయలు ఉన్నాయి అవి పెరగాలని, అట్లా వాటికి కొన్నిటికి ఇస్తాను. అది ఎట్లా అనేది చూపిస్తానండి. ఓకే అండి. ఇప్పుడు గులాబీలకి చూశారు కదా, ఇంక ఈ పూలు తొందరగా పెరుగుతాయి మొగ్గలు, ఇంకా చిగుర్లు వచ్చి ఇంకా పూలు. మనం ఎక్కువ పూలు తీసుకోవాలండి. మనం కష్టపడేది పూల కోసమే కదా ఈ మొక్కలకి. మరి అన్ని పూలు ఇచ్చేటప్పుడు మనం కూడా వాటికి ఏదో ఒకటి ఫుడ్ పెడతా ఉంటే కదా, లిక్విడ్స్ ఏదైనా ఇస్తూ ఉంటే మనకు కూడా ఫాస్ట్గా పూలు అందిస్తూ ఉంటాయి. ఓకే అండి, అర్థమైంది అనుకుంటాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీరు ఒక లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా. సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్లో మంచి వీడియోస్ వస్తాయి మీకు. ఓకే అండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. చూస్తున్నారు, లైక్ చేయండి అందరూ.
బాగా లైకులు ఎక్కువ ఉంటే అది ఇంకా 10 మంది చూసే అవకాశం ఉంటుందంట. అందుకని లైక్ చేయమని అడుగుతున్నాను. ఓకే అండి, ఉంటానండి. బాయ్ అండి. చూడండి, బాయ్ అండి.